ఫ్యాన్ బేస్ ఒక కోహ్లీకి ఉండటం, ఒక హీరోయిన్‌కి ఉండటం, తమన్నా లాంటి వాళ్ళకి, ఇంకెవరు చిరంజీవి లాంటి వాళ్ళకి ఉండడం తప్పులేదు గానీ, ఎందుకు అసలు దేశభక్తి మనుషుల్లో లేదా అనే భావన గూడా వచ్చింది. నాట్ ఈవెన్ సింగిల్ యంగ్‌స్టర్ హాస్ కమ్ అప్ ఆన్ ద రోడ్ అండ్ క్రాకర్స్ కొట్టినట్టు గానీ, ఏదో పైనుంచి కేంద్ర ప్రభుత్వం ఇస్తే చప్పట్లు కొట్టండి, దీపాలు పెట్టండి అంటేనే చేస్తారేమో గానీ, ఎందుకో వాలంటరీగా ఎవరు రాలేదు అని అనిపించింది. పర్సనల్‌గా బిఫోర్ గోయింగ్ ఇంటు ద సబ్జెక్ట్, దీని మీద మీరేం చెప్తారు చెప్పండి సార్ యంగ్‌స్టర్స్? సార్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సార్, జీడిపి ఈ విషయాలు చాలా టెక్నికల్ సబ్జెక్ట్ సార్. కామన్ మ్యాన్కి ఇది అర్థం కాదు సార్. కామన్ మ్యాన్కి క్రికెట్ అర్థమైపోతుంది, కానీ జీడిపి అంటే ఏంటో అర్థం కాదు. గ్రాడ్యుయేట్ చదివినా కూడా. చదివినా సరే జీడిపి అంటే ఏంటో తెలియదు. దట్ ట్రూ. అంటే మీరు అన్నట్టు మీరు లాస్ట్ 10 years చూస్తున్నారు. బ్రిటిష్ వాళ్ళు 1947లో మనల్ని వదిలేళ్ళారు సార్. అవును. వాళ్ళు వచ్చినప్పుడు ఇండియా వాజ్ కాంట్రిబ్యూటింగ్ ఆల్మోస్ట్ 25% ఆఫ్ ది వరల్డ్ జీడిపి. అంటే ఆల్మోస్ట్ నంబర్ 1. 25%, ఆబ్వియస్లీ 25% ఆఫ్ ది వరల్డ్ జీడిపిని తీసుకెళ్ళి 1947 వరకు 1%లో వదిలేశారు సార్. అంటే మన ప్రయాణము గత 75-76 సంవత్సరాల్లో ఫ్రమ్ జీరో టు హీరో సార్. అంటే ఈరోజు 4th పొజిషన్లో ఉన్నాము. 4th పొజిషన్లో $4 trillion మనము క్రాస్ చేస్తున్నాం సార్.